నమస్తే. వృషభ రాశి వాళ్ళకి సంబంధించినట్టు ఇది ఒక 2026లో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడాలంటే. చాలా ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన శుక్ర గ్రహం వచ్చేసి నవమ భావంలో ఉండడం చాలా మంచిది. కాబట్టి మనం ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, ఈ ఒక నెలలో పెళ్లి జరిగే అవకాశాలు, పెళ్లయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ యూజువల్‌గా శని గ్రహ దృష్టి ఒక రాశి మీద పడినప్పుడు అక్కడ అన్ని డిలే అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి, నాకనిపించేదేంటంటే, డిలే అయినా కూడా పెళ్లి యోగం మాత్రం ఖచ్చితంగా ఉంది. అలాగే గురుగ్రహం రెండో ఇంట్లో ఉండడం కూడా చాలా అదృష్టకరం చెప్పొచ్చు. కానీ వక్రి అనేది ఒక్కటి ప్రాబ్లమ్ అంతే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డబ్బులు రావచ్చు. ఎక్కడో మీకు రావాల్సిన డబ్బులు రావచ్చు. ఫైనాన్షియల్ ఫ్లో ఎక్కువ కావచ్చు. ఒక్కోసారి దానాలు చేసేట అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశిలో గురుగ్రహం ఉండడం వల్ల మంచి విషయాలకి డబ్బులు దానం చేసే అవకాశాలు, అలాగే మల్టిపుల్ వేలో డబ్బులొచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. చతుర్థ భావంలో కేతు ఉండడం అంత మంచిది కాదు. ఈ చతుర్థ భావంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇల్లు కట్టాలనుకుంటూ ఉంటారు. అక్కడ ఏదైనా ఒకటి డిలే రావచ్చు, టెన్షన్ రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే లోన్‌కి వెళుతూ ఉంటారు. ఇంకొక విషయానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇంకొక విషయం ఏమిటంటే, 11 ఇంట్లో ఉన్న శని గ్రహం వల్ల లాభం, ఏదైనా మీరు బిజినెస్ చేస్తూ ఉంటే, ఆ బిజినెస్ మీకు లాభం తక్కువొచ్చేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటారు. ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌కి లాభం రాదు. సో, ఇక ఆరోగ్యానికి సంబంధించినట్టు 12 అధిపతి ఇప్పుడు కుజగ్రహము, శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల యూజువల్‌గా కొన్ని హెల్త్ ఇష్యూస్, అనవసరంగా హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి. అలాగే చతుర్థ భావంలో ఉన్న కేతు ఎన్నో విషయాలు చెబుతది. ఒకటి, ఫ్యామిలీలో ఏదైనా ఒక విషయంలో గొడవలు, టెన్షన్స్‌లో ఆహ్, చాలా టైంలో ఏమవుతుందంటే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు రావచ్చు, టెన్షన్స్ రావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావచ్చు. ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి టైమ్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ ఈ ఒక దీని రిలేటెడ్, అంటే ఆహ్, ప్రాపర్టీ రిలేటెడ్. కానీ కెరియర్‌కి సంబంధించినట్టు ఉద్యోగం వెతుకుతూ ఉంటే, జాబ్ వెతుకుతూ ఉంటే, కొత్త జాబ్‌కి ట్రై చేస్తూ ఉంటే, ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే, జాబ్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ అన్ని టైంలో మీరు రెమెడీస్ చేయాలి. రెమెడీస్ చేయక ఉంటే అదేమవుతుందంటే, గ్రహ శాంతి కాదు. అప్పుడు రిజల్ట్ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అనేసి మీకు గూగుల్‌లో దొరుకుతుంది. మీరు చెప్పొచ్చు. సో, ఇన్ని విషయాలు వృషభ రాశికి చెప్పినట్టు.